దామోదర లీల, దామోదరాష్టకం ని చదువుకుంటూ దామోదర లీలని మనం తెచ్చుకుందాము. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 9, 10 అధ్యాయాల్లో వచ్చే ఈ లీల ఈ యశోదమయి కృష్ణుని ఎలా కట్టింది అని చెప్పే ఒక చాప్టర్ ఉంటుంది. తర్వాత యమలార్జున చెట్లు భగవానుడు ఎట్లా వాటిని డెలివర్ చేశాడు, అంటే వాళ్ళకి విముక్తి ఎలా కలిగించాడు, వాళ్ళకి భక్తి ఎలా మళ్ళీ ప్రసాదించాడు అని చెప్పడం జరుగుతుంది. ఇదే దామోదర లీలని ఈ యొక్క కృష్ణుడు ఎలాగైతే యశోద చేత కట్టుబడ్డాడో అనే అత్యద్భుతమైన లీలని ఆంధ్ర భాగవతంలో పోతన మహర్షులు 2 అధ్యాయాలు కాకుండా ఆయన ఆ యొక్క లీలని పూర్తిగా 6 అధ్యాయాల్లో వివరించారనమాట. 5 అధ్యాయాల్లో వివరించారు. చిలుకుతున్న కవం పట్టుట, యశోద కృష్ణుని అదుట, కృష్ణుని రోలుకి కట్టుట, గుహ్యులకు నారద శాపము, కృష్ణుడు ముద్ది గవ్వను గూల్చుట, గుహ్యకులు కృష్ణుని పొగుడుట. అంటే 6 అధ్యాయాల్లో చెప్పారు. కానీ ఒకటి ఏంటంటే గుహ్యకులకు నారద శాపం, అది నెలకు వేరులు మణిగ్రీవుల యొక్క పూర్వజన వృత్తాంతం కూడా చెప్పడం జరిగింది. వీటిని మూల భాగవతంలో 2 స్కందాల్లో వ్యాస భగవానుడు మనకి కుదించడం జరిగింది అనమాట. మనం ఇవాళ ఒకసారి ఈ దామోదరాష్టకం చదువుకునే ముందర మనం ఈ దామోదర లీలను కూడా ఒక్కసారి క్లుప్తంగా చదువుకుందాం. ఇది లీల మనందరికీ తెలిసిందే, మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ ఈ దామోదర అష్టకం చదువుకుంటున్నాం గనక ఈ లీలను క్లుప్తంగా ఒకసారి చదువుకొని మనం ముందరికి సాగుదాం. ఒకప్పుడు యశోదామాత తన ముద్దుల తన శ్రీకృష్ణునికి పాలను పట్టించుచుండగా పొయ్యి మీద ఉన్న పాలు పొంగుచున్నట్లు గమనించినది. వెంటనే తన ఒడి నుండి శ్రీకృష్ణుని నేలపై ఉంచి పాలకుండను పొయ్యి నుండి తొలగించుటకు వెళ్ళింది. తనను ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు శ్రీకృష్ణుడు కోపంతో అక్కడున్న వెన్న కుండను పగలగొట్టాను. పగిలిన కుండ నుండి వెన్నను తీసుకొని దొంగ కన్నీరు కారుస్తూ ఒంటరి స్థలంలో వెన్నను తినిచుండెను. యశోదాదేవి శ్రీకృష్ణుని కొరకు వెతుకుతుండగా తండ్రి తలక్రిందులుగా వేసిన ఒక చెక్క రోలుపై కూర్చున్న తన కొడుకుని చూసింది. చేతిలోని కర్రతో ఉన్న అమ్మను చూసి రోటిపై నుండి దిగి భయపడి శ్రీకృష్ణుడు పరిగెత్తాడు. మహాయోగులు తమ దివ్యమైన ధ్యానంతో కూడా చేరుకోలేని దేవాది దేవుణ్ణి పట్టుకొనుటకు శ్రీకృష్ణుని వెంట యశోదామాత పరిగెత్తెను. పరమ భక్తురాలైన యశోదామాత కొరకు దేవాది దేవుడు ఒక చిన్న పిల్లవాడిలాగా ఆడుచుండెను. చివరికి యశోదామాత శ్రీకృష్ణుని పట్టుకునేను. శ్రీకృష్ణుడు దాదాపుగా ఏడుపు మొదలుపెట్టాను. భయముతో శ్రీకృష్ణుని కళ్ళు కలత చెందెను. భయంతో వణిగిపోతున్న తన కొడుకును చూసి యశోదామాత తన చేతిలో కర్రను విసిరివేశాను. శ్రీకృష్ణుని శిక్షించుటకు తాడుతో కట్టవలెనని తలచింది. దేవాది దేవుడిని బంధించుట సాధ్యము కాదని ఆ అమ్మకు తెలియదు. తను శ్రీకృష్ణుని బంధించాలనుకుంటే ఆ త్రాడు 2 అంగుళాలు తక్కువైనది. అప్పుడు ఇంటిలోని అన్ని త్రాడులను తెచ్చి కలిపి కట్టినను మళ్ళీ 2 అంగుళాలు తక్కువగానే ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు తన తల్లి యొక్క కష్టమును చూసి బంధింపబడుటకు సిద్ధపడెను. యశోద మాత గృహంలో శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడిలా తన ప్రత్యేక లీలను ప్రదర్శించుచుండెను. దేవాది దేవుని ఎవరు నియంత్రించలేరు, కానీ తన శుద్ధ భక్తులచే అతడు నియంత్రించబడతాడు. గౌడీయ వైష్ణవాచారులైన శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు శ్రీకృష్ణుడు వెన్నకుండను పగలు కొట్టుట మరియు తన తల్లి యశోదనుచే బంధింపబడుట దీపావళి రోజు జరిగినని తెలిపిరి. లీల యొక్క సంపూర్ణ వివరణము శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందం యొక్క 9వ అధ్యాయంలో వర్ణింపబడినది. హరే కృష్ణ. ఇది మనం క్లుప్తంగా మనందరికీ తెలిసిన లీల విశేషం అన్నమాట. ఈ దామోదర లీల చాలా స్వీట్గా, చాలా మధురమైన లీల కింద చాలా మంది ఆచార్యులు ఆస్వాదించారు, తలుచుకున్నారు. దేవాతి దేవుడు ఎవరైతే అందరినీ శిక్షించాలని, దుష్కృతులని శిక్షించాలని, సాధులని సేవించాలని వచ్చిన భగవంతుడు తనే తప్పు చేసి పట్టుబడి తన తల్లి చేత అయిన ఈ లీల చాలా ప్రత్యేకంగా చాలా మంది చెప్పుకుంటుంటారనమాట. భగవంతుడు ఎందుకు వచ్చి ఇలాంటి లీలలని తను ఒక దొంగ కింద మారి తల్లి చేత శిక్షింపబడతాడు, అలాంటి విచిత్రమైన ఎన్నో లీలలు ఎందుకు చేస్తాడు అని చెప్పడానికి మనకి శ్రీమద్ భాగవతంలో ఒక 10వ స్కందంలో 33వ అధ్యాయంలో
36 శ్లోకంలో చెప్పబడుతుంది. ఇలాగ చాలా శ్లోకాల్లో కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా దామోదర లీలకు అనుసరించి ఈ యొక్క శ్లోకాన్ని మనం తలుచుకోవచ్చు. అనుగ్రహాయ భక్తానాం మానుషిం దేహమాస్థితః భజతే తాదృశి క్రీడా యః శ్రుత్వా తత్పరో భవేత్. అంటే భగవంతుడు తన భక్తులకు కరుణ చూపడానికి, కరుణ ఇవ్వటానికి ఆయన ఒక మనుష్య రూపంలో వచ్చి కొన్ని లీలలు చేసి, ఆ లీలలు చేసి, ఆ లీలని చదివి, ఆ లీలని చూసి, ఆ లీలని గ్రహించి, ఆ లీలని పొందుపరిచిన వాళ్ళ ద్వారా మనం కూడా ఈ కలియుగంలో ఉన్న మన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనం కూడా వింటే వాటి ఏడ మనకి ఆకర్షణ కలిగి, ఆ లీలలతో వాడి ఆకర్షణ కలగడం వల్ల మనకి ఎవరైతే ఆ లీలలు చేశారో వాళ్ళ మీద ఆకర్షణ కలిగినప్పుడు వాళ్ళకి మన మనసును అర్పిస్తాం కనుక భగవంతుడు మనకి కరుణ చూపెట్టడానికి తను స్వయంగా వచ్చి ఇలాంటి లీలలు చేస్తాడు. అందుకని అలాంటి లీలలు చేసినప్పుడు ఆ లీలల్ని మనకు తెలిసినప్పుడు దాన్ని చదువుకొని తృప్తిపడి ఆనందించి మళ్ళీ 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 చదివేటట్లు మనం మన యొక్క మనస్సుని కేంద్రీకృతం చేసుకోవాలి, మన మనసుని ఒక నియంత్రణలో పెట్టుకోవాలి. అందుకని అలాంటి లీలలను చదివినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకి భగవంతుడి యొక్క ఆకర్షణే కాకుండా మనలో హృదయంలో ఉండే అభద్రాలు కూడా పోతాయని శ్రీమద్ భాగవతం చక్కగా చెప్పింది. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్ సతాం అని కూడా శ్రీమద్ భాగవతం చెప్పింది. శృణ్వతాం స్వకథ కృష్ణ, ఆ కృష్ణుడి యొక్క కథలు వింటూ ఉంటే, ఆ లీలలు వింటుంటే, పుణ్య శ్రవణ కీర్తన, అవి ఒక పుణ్యమైన శ్రవణంగా ఉండే కీర్తనలాగా ఉండేవి. అది ఏం చేస్తాయి? మన హృదయంలోకి, మన చెవుల్లోంచి మన హృదయంలోకి, మన మనసులోకి వెళ్ళినప్పుడు హృదయంతస్థోయి అభద్రాణి, ఆ హృదయంలో ఉన్న అభద్రాలను తొలగించే పవర్ ఉంది కనుక దాన్ని మనం ఎన్నిసార్లు ఎంత బాగా, ఎంత చక్కగా విని ఆస్వాదించగలిగితే మనకి అంత పుణ్యం అంటే మన హృదయంలోని మలినాలు పోయే లాంటి పుణ్యం మనకి కలుగుతుందని మనకి పెద్దలు చెప్పారు. శ్రీమద్ భాగవతంలో కూడా అలా చెప్పింది. అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాస్థితః భజతే తాదృశి క్రీడ యః శ్రుత్వా తత్పరో భవేత్. అలా చేయడానికే భగవంతుడు వస్తాడు, కానీ భగవంతుడిని ఎవరు నిబంధించలేదు ఇలా రావయ్యా, ఇలా చేయవా అని. తను మన కొరకు వచ్చి ఇలా చేస్తాడు. కాబట్టి అలా చేసినందుకు మనం భగవంతుడిని నమ్ముకుంటూ, భగవంతుని భక్తితో ధ్యానించుకుంటూ, భగవంతుడి లీలలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది మనకు మనసులోని అబద్ధాలను తీసేస్తుంది. అది ఇంకా బాగా బాగా ఆస్వాదించి వాటిని తలుచుకుంటూ ఆయన జన్మ కర్మలను తలుచుకుంటే నా స్వధామానికి వస్తామని భగవద్గీతలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్పడం జరిగింది. జన్మ కర్మచమే దివ్యం అని చెప్పారనమాట. ప్రభుపాదుల వారు ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ఈ దామోదర లీలని మనం చెప్పుకుంటాం కదా. కొందరు పౌర్ణమి నుంచి పౌర్ణమికి చేసుకుంటారు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అమావాస్య నుంచి అమావాస్య వరకు చేసుకుంటారు. మీరు రెండు కలిపి చేసుకుంటున్నట్లున్నారు. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 45-46 రోజులు. చాలా సంతోషం. ఈ యొక్క వ్రతాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, దీన్ని ఆయన ఊర్జ వ్రతానికి చెప్పారనమాట. దీని గురించి భక్తి రసామృత సింధు అంటే నెక్టర్ ఆఫ్ డివోషన్ అంటారు. దాంట్లో 12వ అధ్యాయంలో శ్రీల ప్రభుపాదుల వారు ఒక పద్మ పురాణం యొక్క స్టేట్మెంట్ చెప్తూ ఈ యొక్క ఊర్జవతలో ఎలాంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు కూడా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, మామూలుగా ఏ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క మాసంలో భగవంతుని, అదే దామోదరుని తలుచుకుంటుంటే అది చాలా మంచిది. అలాంటి సెరిమోనియల్ ఫంక్షన్స్ చేసుకోవడం కూడా మంచిది. ఊర్జా వ్రత, ఊర్జ అంటే ఎనర్జీ అనమాట. అది రాధారాణిని కూడా మనకి చెప్తుంది. ఆ రాధారాణి ద్వారా వచ్చే మనం ఆ ఎనర్జీ, ఆ శక్తి తలుచుకుంటూ ఈ దామోదరుడు యొక్క లీలని చేసుకుంటే, దామోదరుడు ఎలా యశోదామాయి చేత కట్టబడ్డాడని తెలుసుకుంటుంటే అది మంచిది. ఆ యొక్క, ఎందుకంటే ఈ దామోదర లీల భక్తులకు చాలా ప్రియమైన లీల. అందుకని ఈ యొక్క మాసాన్ని ఈ కార్తీక మాసం అంటారు. ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు అనమాట. ఇందాక చెప్పుకున్నట్లు ఇప్పుడు మనకి దామోదర, ఇవాళ మెయిన్ టాపిక్ దామోదర అష్టకం కాబట్టి ఈ దామోదర అష్టకం అని మనం రోజు చదువుకుంటున్నాం కదా ప్రోగ్రామ్ అయ్యాక. ఇది పద్మ పురాణంలోని కృష్ణ ద్వైపాయన వ్యాసుడు రాసిన దాంట్లో వస్తుంది. ఈ సత్యవ్రతముని నారదముని శౌనకాది ఋషులతో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క సత్యవ్రతముని ఈ దామోదర అష్టకం గురించి చెప్తారనమాట. అందుకనే ఈ దామోదర మాసంలో ఈ దామోదర అష్టకం చదువుకోవడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, మన మూల శ్రీమద్ భాగవతము 9వ అధ్యాయం ప్రత్యేకంగా ఈ యొక్క లీలకి డెడికేట్ చేయబడింది. 10వ అధ్యాయం నలకువేరుల విమోచన గురించి కూడా చెప్పబడింది. పూర్తి భాగవతం నుండి పూర్తి 9వ అధ్యాయం నుండి అన్ని శ్లోకాలను మనం చూసుకున్నా కూడా
ఎక్కడా దామోదరుడు అని పదం వాడలేదు వ్యాసదేవుడు వాడలేదు, శుకదేవుడు పరీక్షితుడికి చెప్పినప్పుడు వాడలేదు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏ లీలలైతే మనం దామోదర లీల అని చెప్పి చూస్తామో వ్యాసదేవుడు ఎక్కడ దామోదరుడు అని పేరు వాడలేదు. కానీ మిగతా పురాణాల్లోనూ మిగతా భక్తులు ఆ లీలని వర్ణించినప్పుడు అది దామోదర లీల కింద మనకి చెప్పారు. ఎలాగైతే ఈ యొక్క దామోదరాష్టకంలో శౌనక సత్యవ్రతముని మనకి ఈ లీలని దామోదరుడు అయ్యాడు కృష్ణుడని ఈ లీలలో చెప్పారు, కానీ భాగవతంలో మటుకు చెప్పలేదు. చాలా విచిత్రమైన అది ఇంట్రెస్టింగ్ పాయింట్. కాకపోతే మిగతా చాలా మంది ఆచార్యులు ఈ లీలను జరిగినందుకు, ఈ లీలను జరిపించినందుకు కృష్ణుడికి దామోదరుడైన వచ్చిందని చెప్పుకున్నారు. మనకి ఆఖరిన టైం ఉంటే ఇవాళ ఏ ఆచార్యులు ఈ యొక్క దామోదరుని ఎలా వర్ణించారు, ఈ యొక్క పదాన్ని ఎలా వర్ణించారు అనేది మనం తెలుసుకుందాం. సో మనం ఇవాళ దామోదర అష్టకం చదువుకుంటున్నాం గనక ఈ అష్టకం ఒక ప్రార్థన లాంటిది. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే అన్ని దేశాలకు, అన్ని ప్రదేశాలకు అతీతమైన ఒక భాష. ఆ భాషకి అర్థం ఏంటి? భక్తి. ఆ భక్తితో ఉండే భాషనే ప్రార్థన అంటారు. ఆ భక్తితో ఏం చేస్తాం మనం? మనకు హృదయంతో భగవంతుని హృదయంతో మనకి కనెక్షన్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అంటే భగవంతుడికి మనకి ఒక కనెక్షన్, ఒక సంబంధం ఏర్పడడానికి చేసేదే ప్రార్థన. ఆ ప్రార్థన బాగా పరిపక్వత చెందితే, ఆ భక్తి బాగా పరిపక్వత చెందిన వాళ్ళు, పూర్వజనులు ఆ ప్రార్థనలను, ఎన్నో ప్రార్థన వాళ్ళు చేసే ప్రార్థనలకి మనకి కూడా అందుబాటులో ఉండేటట్లు, మనం కూడా అలా చక్కగా ప్రార్థించుకునేటట్లు వాళ్ళు పద్య రూపంలోను, పోయిట్రీ అంటారు కదా, గేయ రూపంలోను పద్య రూపంలోను మనకి రాసి పెట్టారు. అలా రాసి పెట్టిన వాళ్ళ పద్యాలని సంగీతం వచ్చిన వాళ్ళు, సాహిత్యం తెలిసిన వాళ్ళు దాన్ని స్వరరచన చేసి ఉంచారు. ఆ స్వరరచన చేసి ఉంచిన వాళ్ళని పాడగలిగే వాళ్ళు ఆ స్వరరచనను ఉపయోగించుకొని ఆ యొక్క పద్యాలని తెలుసుకొని ఆ భగవద్భక్తితో మనకి అందించారు. అలా అందించడం బట్టే కదా ఇన్ని వేల ఏళ్ళైనా కూడా మనకి ఎంతో మంది మహాభక్తులు రాసిన పద్యాలు, పాటలు మనం చదువుకొని ఆ భక్తి పారవశ్యంతో మనం మునిగి తేలుతున్నాం. మనకు తెలుగు వాళ్ళని చెప్పుకోవాలంటే అన్నమాచార్యులు, త్యాగరాజులు, మహా వ్యక్తులు వాళ్ళు రాసినవి ఎంతో మంది తర్వాత భక్తులు చదువుకొని అర్థం చేసుకొని దాన్ని స్వరరచన చేశారు. అది చేసి దాన్ని మనకి చూపెట్టారు కనుక మనం ఇప్పటికి కూడా అన్నమాచార్యుల కీర్తనలు విని ఆనందిస్తుంటాం. అలాంటి కోవకే చెందింది దామోదరాష్టకం యొక్క ప్రార్థన. దీంట్లో మంచి ప్రేయర్ ఉంది, ప్రార్థన అనేది ఉంది. ఆ శ్లోకాల్లో ఉండే మంచి మీటర్, అంటే ఆ పోయిటరీ, ఆ పదాలు ఆయన చాలా చక్కగా మనం ఒదుగుపరుచుకొని అర్థం చేసుకొని ఒక సంగీతంగా ఈజీగా ఎన్నో ట్యూన్లలో, ఎన్నో స్వరాలలో మన దాన్ని పాడుకునేటట్లు ఆయన పొందుపరిచారు. పదాజాలాన్ని అలా వాడారు, చాలా సరళంగా కూడా వాడారు. అని ఈ ప్రేయరు, ఈ పోయిటరీ, సింగింగ్ అన్నిటినీ కలిపేటట్లు ఉండేది ఈ దామోదర అష్టకం. అందుకనే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పరంపరలో కూడా ఈ ప్రేయరు, పోయిటరీ, సింగింగ్, ప్రార్థన, పద్యం కానీ, గేయం కానీ, పాట, సంగీతం అనేది అన్ని కలిసి ఉంటాయన్నమాట. అవి ఉంటే భగవంతుని శ్లాఘించడానికి, మన మనసు భగవంతుడి ముందు కేంద్రీకృతం చేయడానికి ఉపయోగపడుతుందని పెద్దలు మనకి చెప్పారు. మనం అదే మూడ్లో ఈ యొక్క దామోదర అష్టకాన్ని ఒక ప్రార్థన కింద, ఒక మహత్తరమైన కావ్యం కింద, ఆ మహత్తరమైన కావ్యానికి మనం పాడుకునేటట్లు ఆ పదాలను పొందుపరిచిన ఆ సత్యవ్రతమునికి దండం పెట్టుకుంటూ ఈ మూడింటిని కలుపుకొని మనం ఇవాళ ఈ దామోదర అష్టకం గురించి తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇవాళ ఆల్మోస్ట్ ఆఖరి రోజు అనుకుంటాను మీకు ఈ ప్రోగ్రాంలో, రోజు దామోదర అష్టకం చదువుకునే ప్రోగ్రాంలో మళ్ళీ ఎప్పుడు 2021లో ఎప్పుడు మళ్ళీ కార్తీక మాసం వస్తుంది, ఎప్పుడు మళ్ళీ మనం అందరం కలుసుకొని దామోదర అష్టకం ఎప్పుడు చదువుకుంటాం అనే ఆతృతతో ఉండేటట్లు మనం సంవత్సరం అంతా ఈ దామోదర అష్టకాన్ని గుర్తు పెట్టుకునేటట్లు చేయడానికి చేసే చిన్ని ప్రయత్నం ఇది. అందుకని మీరు కూడా ధ్యానంతో ఇక్కడ చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాలని మీరు గుర్తుపెట్టుకుంటే సంవత్సరం పొడుగునా మనం ఈ దామోదర లీలని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ దామోదర లీలని మళ్ళీ తలుచుకుంటూ వచ్చే కార్తీకం వచ్చేసరికి మనకి ఇంకా ఎక్కువ ప్రేమతో, ఇంకా ఎక్కువ భక్తితో దామోదరుని తలుచుకోవాలని, కృష్ణుని తలుచుకోవాలని, ఆ యొక్క కార్తీక మాసం ఇంకా బాగా చేసుకోవాలని మనకి ఉత్సాహం పెరుగుతుందనేమో అని ఆశతో
ఈ యొక్క చిన్ని ప్రయత్నం చేయడం జరుగుతోంది. హరే కృష్ణ. ఈ యొక్క శ్లోకాన్ని తెలుగులో శ్లోకాన్ని చదవడం జరుగుతుంది. ఆ శ్లోకం యొక్క తెలుగులో మీనింగ్ కూడా చదవడం జరుగుతుంది. ఆ శ్లోకంలో ఉండే ముఖ్యమైన పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా మనం ముందరికి సాగుదాం. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసకుండలం గోకులే బ్రాజమానం యశోదాభిరులుకాలాధవమానం పరామృష్టం అత్యంతతో దృశ్య గోప్యా. శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమ జ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు. ఇక్కడ భగవంతుడి యొక్క రూపు రేఖ విశేషం చెప్పబడుతుంది. శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమ జ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు. ఏ భగవంతుడైతే యశోద చేత ఒక తప్పు చేసి పట్టుబడిన వాడి కథ చెప్పుకుంటున్నప్పుడు అతను ఎవరో అని మనకి సత్యవ్రతముని ముందరగానే ఒక చిన్న పరిచయం చేస్తున్నారనమాట. సొరచేప ఆకృతిలో ముందుకు వెనుకకు కూర్చున్న చెవి లోకలను కలిగి ఉన్నవాడు, దివ్యధామమైన గోలోకంలో ఎంతో సౌందర్యవంతంగా ప్రకాశించువాడు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ధామం గురించి, భగవంతుడు ఎలా రూపురేఖలతో ఉన్నాడు అని చెప్పి యశోదామాత చెలుగుతున్న వెన్నకుండను పగలగొట్టి, ఇది లీలని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగలించటమని అపరాధము చే భయపడి, ఎవరు అపరాధం చేశారు? ఎవరైతే శాశ్వతమైన ఉనికి కలవాడు, పరజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు అయిన వాడు ఎలాంటి పని చేశాడయ్యా? దొంగతనమనే అపరాధం చేయటం చే భయపడి చక్కరులపై నుండి దుమికి వేగముగా పరిగెత్తినవాడు. కానీ అతని కంటే వేగంగా వెంటబడిన యశోదామాత చేత పట్టుబడిన వాడైన దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు అని సత్యవ్రతముని ఇలా భగవంతుడి యొక్క ఉనికిని, భగవంతుడి యొక్క స్థానాన్ని తెలిపి, భగవంతుడి యొక్క అన్ని వర్ణించి, అలాంటి భగవంతుడు ఏదైతే తన వ్రజధామంలో, తన గోలోకంలో ఎంత సౌందర్యంగా, ఎంతో వంతంగా ప్రకాశించే భగవంతుడు ఈ లీల చేయడానికి అనుగ్రహాయ భక్తానాం మానుష్యం దేహమాశ్రిత, మనకి ఆ లీల చేయడానికి ఒక చిన్న బాలకుడిలాగా వచ్చి, ఆ బాలకుడి వేషంలో అలాంటి ఒక అపరాధం అపరాధం చేయడానికి శిక్షింపబడాలి కదా, అలా శిక్షింపబడడానికి శిక్షిస్తారేమో అని భయపడి ఉరుకుతుంటే వాళ్ళ తల్లి ఆయన్ని పరుగుట్టు వెళ్ళి పట్టుకుంది. అలాంటి లీల చేసిన భగవంతుడికి నా వినయపూర్వక ప్రణామములు అని చెప్పారనమాట. అంటే నమామీశ్వరం సచ్చిదానంద రూపం. ఇలాంటి ప్రయోగమే, ఇలాంటి ఉపోద్ఘాతమే బ్రహ్మ సంహితంలో కూడా బ్రహ్మ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నప్పుడు ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్ గోవింద సర్వ కారణం అని చెప్పారనమాట. సర్వ కారణుడైన ఈశ్వరుడికి నేను ప్రణమిల్లుతున్నాను. అలాగే సత్యవ్రతముని కూడా లీలని మొదలు పెడుతూ ఈ యొక్క శ్లోకానికి మనకి చెప్పారనమాట. అంటే లీల కొంచెం క్లుప్తంగా లీల చెప్పబడింది. కృష్ణుడు ఎవరో చెప్పారు, అపరాధం చేశాడు చిన్న బాలకుడు, తల్లికి కోపం వచ్చింది, తల్లి పట్టుకోబోయింది, తను ఊరికాడు, తల్లి పట్టుకుంది. ఇది ఒక లీల యొక్క క్లుప్తంగా చెప్పారనమాట. ఈ యొక్క లీలని వర్ణించేటప్పుడు స్టార్ట్ విత్ రెస్పెక్ట్ఫుల్ ఒబేసెన్సెస్. భగవంతుడికి ప్రణమిల్లుతూ, అంటే నేను ఈ లీలని తలుచుకొని ఆస్వాదిస్తున్నా కూడా ఈ లీలని చేసిన వాడు భగవంతుడు అని తెలుసుకోమని చెప్పడం జరుగుతుంది. ఈ దామోదర లీల చెప్పేటప్పుడు వివిధ దృక్పథాలతో చెప్తారనమాట. ఒక దృక్పథం ఏంటంటే భగవంతుడు ఎవరో తెలుసుకొని, నమామీశ్వరం సచ్చిదానంద రూపం అని తెలుసుకొని, అది మనసులో బాగా పెట్టుకొని అలాంటి భగవంతుడు ఇలా లీల చేశాడు అని చెప్పడం ఒకటి. కృష్ణుడు ఒక మెయిన్ క్యారెక్టర్ కింద. ఇంకొకటి ఏంటంటే కృష్ణుడు మెయిన్ గిరిధారి కాకుండా యశోదామయి కృష్ణుడి కంటే గొప్ప పాత్రలో దీంట్లో ఉంది ఈ యొక్క లీలలో. ఎందుకంటే భగవంతుడిని కట్టివేసింది. దేంతో కట్టివేసింది? కేవలం భక్తితో కట్టివేసిన దానికి
కట్టివేసింది గనక మనం అండ్ ప్రేమ అనే భక్తితో కట్టివేసింది గనక, వాత్సల్య ప్రేమతో కట్టివేసింది గనక మనం భగవంతుని ఒక ఈశ్వరులాగా చూస్తే ఆ ఐశ్వర్య భావం వచ్చి భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళలేకపోతామేమో, ఆ ఐశ్వర్య పొరలు మనని భగవంతుడికి మనకి దూరం పెడుతుందేమో. అందుకని ఇలాంటి లీలను చూసేటప్పుడు మనం అవన్నీ మర్చిపోయి కృష్ణుని ఒక చిన్న బాలకుడిలాగా ఏ వాత్సల్య భావంతో యశోదమ్మాయి చూసిందో అలా చూడమనే ఆ, చూడమనే దృక్పథంతో కూడా చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తారంటే, కృష్ణుడిని యశోదమ్మాయి ఎలాగో కట్టేసింది, కృష్ణుడు అపరాధం చేశాడు, కృష్ణుడు కట్టబడ్డాడు. కానీ అలాంటి కట్టబడ్డ కృష్ణుడిని, ఏ కృష్ణుడిని అయితే బంధింపబడ్డాడో అలాంటి బంధింపబడ్డ కృష్ణుడిని ఆఖరికి 4,000 విమోచన అయ్యాక నందమహారాజు వచ్చి కృష్ణుడిని ఆ బంధం నుంచి విడిపిస్తాడు. మరి అంత కట్టబడి ఉన్న భగవంతుని దాంట్లోంచి విడిపించిన నందమహారాజు మెయిన్ క్యారెక్టరా అని ఇలా వివిధ దృక్పథాల్లో చూస్తారు. కానీ సాధక భక్తులకి రికమెండెడ్ ప్రాక్టీస్ ఏంటంటే, యశోదామయ్యని గురించి మనం తలుచుకుంటున్నా కూడా సాధక భక్తులకి ఏంటంటే కృష్ణుడి యొక్క ఉనికిని తెలుసుకొని ఈ లీలని ఆస్వాదిస్తే మంచిది అని చెప్తారనమాట. కానీ ఎవరెవరి దృక్పథాల్లో ఎవరెవరి త్రిగుణాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ లీలని అలా ఆస్వాదించవచ్చు, ఒకే పద్ధతి అని కాదు. కృష్ణ ఇస్ అన్ అఫెండర్ అండ్ ఎట్ హీస్ డిస్క్రైబ్డ్ యాజ్ భ్రాజమానం. కృష్ణుడు దొంగైనా కూడా ఆ బ్రజ ధామ్కి అందరికీ ఒక మానం అంటే గర్వం, అందరికీ అతనంటే ఆహా కృష్ణుడు మా వంశంలో వచ్చాడు, మా భూమిలో ఉన్నాడు అని చెప్పుకోగలిగే గర్వంగా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం కదా, మన ఊళ్ళల్లోనో మన సిటీలోనో ఎవరైనా పెద్ద పేరుగాంచిన వాడు ఉంటే వాడు మనకు తెలియకపోవచ్చు, కానీ హీస్ ఫ్రమ్ దట్ ప్లేస్ అని. పర్టికులర్లీ స్పోర్ట్స్ మెన్తోనూ ఈ సినిమా యాక్టర్స్తోనూ మనం రిలేట్ చేసుకుంటాం. వాళ్ళకి మనం ఎవరో అసలు తెలియదు, కానీ ఓహో నేనంటే ఇప్పుడు ఎవరైనా క్రికెట్ గురించి చెప్పాలంటే అజరుద్దీన్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్తాను, విఎస్ లక్ష్మణ్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్తాను. అంటే వాళ్ళు మనకు ఉండే మన స్వస్థలాలకి పేరు తెచ్చారు కనుక వాళ్ళకి ఆ యొక్క మానం అంటే వాళ్ళకి గ్లోరిఫికేషన్ వస్తుంది అనమాట. అలాగే బ్రజధాంకి అంతటికీ గొప్ప అని పిలిపించుకునే కృష్ణుడు కేవలం ఒక దొంగలాగా ఇక్కడ వర్ణింపబడ్డాడు. అందుకని చౌరాష్టకం అనే బిల్వమంగళ ఠాకూర్ దాంట్లో కృష్ణుని అనేక విధాల దొంగల కింద ఆయన వర్ణించారనమాట. చాలా మంచి అష్టకం అది. తర్వాత ఎవరైతే ఎవరికి దొరకడో అలాంటి అతను తన తల్లికి దొరికిపోయాడు. ఎలా దొరికిపోయాడు? మామూలు దొరకడమే కాదు, భయంతో దొరికిపోయాడు. కంట్రోలర్ గెట్స్ కంట్రోలర్. ఎవరైతే అందరికీ ఈశ్వరులాగా ఉండి అందరినీ అజమాయిషిలో పెట్టేవాడు అలాంటి భగవంతుడు ఇవాళ కంట్రోల్ అయిపోయాడు. అతన్ని కంట్రోల్ చేసే ఒక ఆవిడ భక్తురాలు వచ్చేసింది, యశోదామయ్య రూపంలో వచ్చేసి కట్టిపడేసింది, ఉరికి పట్టుకొని కట్టిపడేసింది. అలాంటి భగవంతుడు దొంగ పని చేసి ఉరుకుతూ ఉన్న దొంగయి అతని యొక్క చేస్తుంటే అతని యొక్క ఆభరణాలు చాలా బాగా ఉన్నాయి. అంటే భగవంతుడి ఆభరణాలు వర్ణించడం వల్ల విశేషం ఏంటంటే, ఎప్పుడైనా మనం బాగుండాలనుకుంటే మనం మంచి ఆభరణాలు వేసుకుంటే మగవాళ్ళు కొన్ని వాళ్ళకు ఉండేవి కొన్ని ఉంటాయి, లేడీస్కి అయితే చెప్పనక్కర్లేదు. అది వేసుకొని వాళ్ళు అందంగా ఉన్నారా లేదా చూసుకుంటుంటారు. ఇంకోళ్ళు తమ అందంగా ఉండాలని చెప్పాలని కూడా అనుకుంటుంటారు. అంటే వాళ్ళు ఆభరణాలు వేసుకుంటే వాళ్ళకి ఆభరణాలు వేసుకోవడం వల్ల అందంగా ఉన్నారు, అందం ఎక్కువైందని వాళ్ళు అనుకుంటారు. కానీ భగవంతుడి విషయంలో ఆభరణాలకి అందం వస్తుంది. కృష్ణుడి కంటే కృష్ణుడి మీద ఉండడం వల్ల ఆ ఆభరణాలకి అందం వస్తుంది. అలాంటి ఆభరణాలని ఇక్కడ వర్ణించడం జరిగిందనమాట. ఇది మొదటి శ్లోకంలో ఉండే ముఖ్యమైన పాయింట్. అంటే ప్రతి ఒక్క శ్లోకంలోనూ నేను ఒక రెడ్ మార్క్ చేశాను కలర్లో, ఎందుకంటే అది ఈ అన్ని పాయింట్స్ ఇంపార్టెంటే, కానీ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. మీరు దామోదరాష్టకం నుంచి 8 రత్నాలు ఉన్న ఈ దామోదరాష్టకంలోంచి ఇంకొన్ని రత్నాలు మనం తీసుకోవాలనుకుంటే ఈ ఎర్ర వాక్యాలను మీరు గుర్తుపెట్టుకుంటే మనం దామోదరులను ఎప్పుడు తలుచుకున్నా, ఆ యొక్క శ్లోకాన్ని తలుచుకున్నా, ఈ యొక్క శ్లోకంలో ముఖ్యమైన విశేషం కంట్రోలర్ గెట్స్ కంట్రోల్. భగవంతుడు ఎవరైతే అందరినీ అజమాయిషిలో పెట్టే భగవంతుడు తను అజమాయిషపడ్డాడు ఇవాళ అని ఈ లీలలో ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్పబడింది అనమాట. రెండో శ్లోకంకి వెళ్దాం. రుదంతం పూర్ణేట యుగ్మం రుజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం మోహోశ్వాసకం పాతి రేఖాంకకంఠ
స్థితాగ్రైవం దామోదరం భక్తిబద్ధం. తల్లి చేతులతో గల బెత్తమును చూసి అతడు ఏడుస్తూ 2 కళ్ళను తన కమల హస్తాలతో పదే పదే నులుపుకుంటున్నాడు. అతడి కళ్ళు భయముతో నిండి ఉన్నాయి. మరియు శంఖం వలె 3 రేఖలను కలిగినట్టు అతని కంఠంలో గల ముత్యాల హారము అతడు ఏడడం వల్ల కలిగే దీర్ఘ శ్వాస చేత ఊగుతూ ఉన్నది. అతడి ఉదరము తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది. అటువంటి దేవాది దేవుడు శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. ఇది 2వ శ్లోకంలో ఇక్కడ లీలని వర్ణిస్తూ తన చేతిలో బెత్తం చూసి కృష్ణుడు భయపడ్డాడని, తన ఏడుస్తూ కళ్ళని నలుపుకున్నాడని, అంతకంటే ముఖ్యమైనది మామూలుగా మనం తెలుసుకున్నది ఏంటంటే దామోదరుడు, దామము అంటే తాడు, ఉదరం అంటే కడుపు. ఎవరైతే కడుపు మీద ఈ తాడుతో కట్టబడ్డవాడు అతను దామోదరుడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ సత్యవతముని అది చెబుతూ కూడా అతడి దుదరం తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మన యత్నించడం బట్ట మన దగ్గరికి వచ్చి మనం భగవంతుడిని కట్టుబడలేము. కేవలము భక్తితోటే మనం భగవంతుడిని బంధించగలుగుతాము అని చెప్పడం జరిగింది. దీనికి తార్కాణాలు, చాలా ప్రమాణాలు మనకి శ్రీమద్ భాగవతంలో చాలా చోట్ల కనబడతాయి. బ్రహ్మ సంహితంలో కూడా కనబడుతుంది. బాగా ఆచార్యులు చెప్పుకునే ఒక వృత్తాంతం అంబరీషుడి చరిత్రలో వస్తుందన్నమాట. అంబరీషుడిని దూర్వాసుడు శపింపబోయి చేస్తే సుదర్శన చక్రము ఆటోమేటిక్ గా విష్ణువు దగ్గర నుంచి వచ్చేసి ఆ దూర్వాసుడు వెనకాల వెళ్ళడము, దూర్వాసుడు ముల్లోకాల్లోకి వెళ్తే ఎవరు ఏమీ చేయలేకపోవడము, ఆఖరికి విష్ణువు దగ్గరికి వెళ్ళి చరణు పెడితే విష్ణువు చెప్తాడు, నేనేం చేయలేను నాయనా, నువ్వు ఒక భక్తుడని నువ్వు ఇన్సల్ట్ చేసావు, అవమానపరిచావు, ఆయన దగ్గరికే వెళ్ళు, ఆయన ఏం చేస్తాడో నువ్వే చూసుకో అని చెప్తే, అప్పుడు చెప్తూ అలా వెళ్ళమని చెప్తూ భగవంతుడు ఈ యొక్క శ్లోకం చెప్తారు. ఇది అంబరీష చరిత్రలో చాలా ముఖ్యమైన శ్లోకం కింద చెప్పబడుతుంది. ఎందుకంటే భగవంతుడు కేవలం భక్తికే స్వతంత్రుడు అవుతాడు. లేకపోతే భగవంతుడు అన్నిటికీ స్వతంత్రుడు. అంత స్వతంత్రం ఉంది కనుకనే భగవంతుడు అన్నారు కదా. కానీ అలాంటి స్వతంత్రుడు కూడా స్వతంత్రుడు అయిపోతాడు అనమాట. శ్రీ భగవాను వాచ, ఇది 9వ స్కందంలో 4వ అధ్యాయంలో 63వ శ్లోకంలో వస్తుంది. శ్రీ భగవాను వాచ అహం భక్తా పరాధీనో హి అస్వతంత్ర ఇవ ద్విజా సాధుభిర్గ్రస్త హృదయో భక్తిర్భక్త జనప్రియా. అండ్ నన్ను గుండెతో, నా హృదయంతో నన్ను కట్టిపెట్టేస్తారు గ్రస్త హృదయం. ఎవరు? భగవంతుని యొక్క భక్తులు. అప్పుడు అలా కట్టిపెట్టేసినప్పుడు నేను ఏమైతాను అంటే ఈ అస్వతంత్ర. నేను భక్తులతో సంబంధం ఉన్నప్పుడు వాళ్ళు అసంస్వతంత్రుడు అయిపోతాడు. వాళ్ళ చెప్పు చేతుల్లో నేను ఉంటాను, వాళ్ళు నన్ను భక్తితో కట్టివేస్తారు అని భగవంతుడు దుర్వాసమునికి చెప్పడం జరుగుతున్నాడు. అహం భక్త పరాధీనో హి అస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్త హృదయో భక్త జనప్రియా. అలానే బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు కూడా చెప్తాడు, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవ యవ్వనంశ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ గోవిందం ఆది పురుషం తమహం భజామి అని చెప్తారు. అందుకని ఈ శ్లోకంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే భగవంతుడు ఆ దామోదర లీల కొంచెం ఇంకా నడిచింది ముందరికి. భగవంతుడికి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు, భగవంతుడే ఏడుస్తున్నాడు. మామూలుగా మనం ఏడుస్తుంటే భగవంతుడి యొక్క నవ్వు ముఖం చూసి మనకు కొంచెం తృప్తి పడుతుంటాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏడుస్తుంటే అలాంటి భగవంతుడిని మనం చూసి ఏం తెచ్చుకోగలం అని విచిత్రమైన సన్నివేశం. ఇక్కడ సత్యవ్రతముని కృష్ణుడికి దామోదరుడు అని నామకరణం లాగా చేయడం జరిగింది. శ్రీకృష్ణుడిని, ఇలాంటి లీలని జరిపిన శ్రీకృష్ణుని దామోదరుడు అయ్యాడు అని చెప్పబడింది. శ్రీ రేఖాంక కంఠ అంటే ఆ మెడ మీద ఉన్న 3 లక్షణాలు, 3 రేఖల్ని ఉన్న వాళ్ళని చాలా అందంగా ఉండేవాళ్ళు, చాలా హెల్దీగా ఉండేవాళ్ళని చెప్పుకుంటారట. ముఖ్యమైన విశేషం దీంట్లో ఏంటంటే భగవంతుడు తాడు చేత కట్టబడలేదు. భగవంతుడు భక్తి, మనకి ఎంత భక్తి ఉంది, మన డెప్త్ ఆఫ్ డివోషన్, మనలో ఎంత భక్తి అనేది, ఆ భక్తిని చూసి కట్టబడ్డాడు. ఇక్కడ భగవంతుడు
భగవంతుని రస రాజా అంటారు. అంటే ఎన్నో రసాలకి ఆయన రాజు అనమాట. అన్ని రసాలని చూపెట్టగలడు. ఇక్కడ ఏడుస్తున్న రసము, భయపడుతున్న రసం చూపెట్టాడు. నవ్వుతున్న రసం ఒకప్పుడు చూపెడతారు. ఒకడు వీరంగా మంచి వీరత్వంతో ఉండే రసం చూపెడతారు. అలాంటి రసరాజు అయిన భగవంతుడు ఇవాళ మనకెందుకో ఈ లీలలో ఏడుస్తున్న రసం, భయపడుతున్న రసం చాలా చక్కగా చూపెట్టాడు. అలాంటి భగవంతుడు కేవలము ఒక తాడు చేత కట్టబడలేదు. కానీ భక్తి ఆ డెప్త్ ఆఫ్ డివోషన్ వల్ల, అంటే ఆ పరిపక్వత చెందిన భక్తి చేతనే, కేవలం భక్తి చేతనే కట్టబడ్డాడు. వాత్సల్య భావం అనే భక్తి చేతనే కట్టబడ్డాడు అని ఇక్కడ ఈ లీలలో చెప్పడం జరిగింది. మొదటి లీలలో కంట్రోలర్ గెట్స్ కంట్రోల్. ఇక్కడ లార్డ్ ఈజ్ నాట్ బౌండ్ బై ది లెంత్ ఆఫ్ ది రోప్ బట్ బై ది డెప్త్ ఆఫ్ డివోషన్. ఇది మనకి రెండో లీలలో చక్కగా చెప్పడం జరిగింది. కృష్ణుని కూడా, ఏడుస్తున్న కృష్ణుని అలా ఆ యొక్క లీలని మనం తలుచుకోవచ్చు. మరి అలాంటి ఇంత అద్భుతమైన లీలని తెలుసుకున్న భక్తులకి ఏమైతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇక్కడ చెప్పడం జరిగింది మూడో దాంట్లో. ఇతి ఋగ్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతం ఆఖ్యాపయంతం హరిషితగ్నేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శాతావృత్తి వందే. హరే కృష్ణ. ఇటువంటి బాల్య లీలలతో అతడు గోపవాసులకు పారవశ్యమనే కుండములో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రవృత్తులు మిశ్రితం కాని విశుద్ధ ప్రేమ ఐశ్వర్య బాహరాహిత్యమును కలిగి భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్య భావనలో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నాడు. అట్టి దామోదర భగవానికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక 100 సార్లు ప్రణామములను అర్పిస్తున్నాను. అంటే ఇక లీలా విశేషం చెప్తున్నారు. అంటే ఆ భగవంతుని యొక్క లీలని మనం తలుచుకున్నప్పుడు, దాన్ని మనం ఆస్వాదించగలిగితే, మన భౌతిక ప్రపంచంలో మనకున్న మనస్తత్వంతో మనం అలా చేయలేకపోవచ్చు. చెప్పడం సులభం, చేయడం కష్టం. మనకు ఆ పారవశ్యం అనేది రాకపోవచ్చు. కానీ అట్లీస్ట్ అలా పారవశ్యంతో మునిగి తేలిన ఆచార్యులు ఉన్నారు, మునిగి తేలిన భక్తులు ఉన్నారు. అలాంటి భక్తులని మనం ఎప్పుడైతే తలుచుకుంటామో ఎంతో కొంత అయినా ఆనందము, శాంతి మన మనసులో తప్పకుండా వస్తుంది, తప్పకుండా విరాజిల్లుతుందని మనకి ఆ నమ్మకంతో మళ్ళీ 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 ఇలాంటి లీలలని చేయాలి. ఇక్కడ ఈ లీలలో ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఇక్కడ ఈ లీల ఎందుకు ఇంత పాపులర్ అయింది, ఇంత లీలను ఎందుకు ఆస్వాదించేటట్లు, ఇంత ఈ లీలకి ఎంత ప్రామినెన్స్ వచ్చింది అని తెలుసుకోవాలంటే, దేనికైనా ఏ కథకైనా ఏదైనా సక్సెస్ అయిందంటే దాని వెనకాల కూడా ఏదో ఉంటుంది కదా. ఈ లీలలాగా చూసుకుంటే కేవలం అది ఇంట్లో అయింది, యశోదమ్మ ఇంట్లో అయింది. కొంతమంది ఎవరో గొప్ప బాలికలు వచ్చారు, చూశారు. కానీ మొత్తం లీల కృష్ణుడికి యశోదకే ఎక్కువ అయింది. కృష్ణుడు కోతులు ఏవో వచ్చాయి, తర్వాత మళ్ళీ నందబాబు రావడం, ఆయన విడుదల చేయడం అయింది. కొంతమంది గోపికలు చూశారు, కానీ ఎక్కువ మంది చూడలేదు. మరి అలాంటి మంది ఇంట్లో కేవలం హౌస్ హోల్డ్ ఎఫైర్ అంటారు కదా, దీంట్లో పరిధిలోనే అయిన లీలలోకి ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది అంటే, ఆ లీలని చూసిన గోపికలకి ఎంత ఆనందం అయిందంటే, ఈ లీల చూసి వచ్చాక వాళ్ళు మళ్ళీ 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 బయటకు వచ్చి వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు, వాళ్ళకి ఏమైనా ఆనందం కలగాలన్నప్పుడు ఈ లీలని పలుమార్లు ఎప్పుడు తలుచుకునేవాళ్ళట. అలా వాళ్ళు తలుచుకోవడం బట్టి వాళ్ళకే కాకుండా వాళ్ళు వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఈ లీల బాగా తెలిసిపోయింది. అలాగా గోపికల చేత వర్ణింపబడినది గనక, ఆ గోపికల యొక్క మాధుర్య భావంతో, ఆ మాధుర్య భావనతో ఈ యొక్క లీలని మరీ ఎన్నో సార్లు వర్ణింపబడింది గనక, ఈ లీల ఏ లీల అయితే ఇంట్లోనే చక్కగా చిన్న పొద్దున జరిగిన లీల చాలా మహోత్తరమైన లీల కింద అయి చాలా భక్తులకు మంచి పారవశ్యాన్ని కలిగింది. అందుకనే ఈ దామోదర లీలలో యశోదమయి, రాధాదేవి కూడా వస్తారు. ఎందుకనే రాధాదేవి మళ్ళీ ఇంకొక 5వ శ్లోకంలో వస్తారు, మళ్ళీ 8వ శ్లోకంలో కూడా వస్తారు. గోపికలకి డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా ఈ లీలని చూసి వాళ్ళు ఈ లీలని బాగా పాపులర్ చేశారనమాట. అందుకని వాళ్ళకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఈ లీలని బాగా ఆస్వాదించి ఆ పారవశ్యమైన కుండంలో మునిగెత్తి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. బెనిఫిట్ ఆఫ్ రిమెంబరింగ్ ది పాస్ట్ టైమ్ ఆఫ్ ది లార్డ్. మనకి భగవంతుడి యొక్క లీలను తలుచుకుంటే మనకేమొస్తుంది, మన ఓషన్ ఆఫ్ బ్లిస్, మనకి ఆనందం అనే కుండంలో మనం మునిగి తేలుతుంటాము. ఇక్కడ లీలాని ఆపడం జరుగుతుంది అనమాట. ఈ మొదటి శ్లోకంలోను 2వ శ్లోకంలో చెప్పాక, లీల యొక్క విశేషం చెప్పాక
ఆ లీల వర్ణన ఆపి అతడు సత్యవ్రతముని భగవంతుడికి 100 సార్లు చెప్తున్నాడు అనమాట. ఈ లీలలో మనకి చెప్పేది ఏంటంటే, వెన్ స్వీట్నెస్ సూపర్ సీడ్స్ గ్రేట్నెస్, లవ్ కాంకర్స్ ది బిలవర్డ్. ఎప్పుడైతే మనం భగవంతుడు ఐశ్వర్య భావంతోనే చూస్తే భగవంతుడి ఎడ మనకి ప్రేమ కలగదని, భగవంతుడికి మనతో కొంచెం దూరం ఉంటుందని, భగవంతుడు అంటే మనం భయపడి భగవంతుడికి మొక్కుతాం కానీ భగవంతుడి మీద ఆసక్తిని ఒక భక్తి ప్రేమ వరకు పెంపొందించుకోలేమని ఈ చెప్పే లీల అనమాట. మీన్ స్వీట్నెస్, ఆ యొక్క భగవంతుడి లీలల్లో ఉండే ఆ తీయదనాన్ని, ఆ మధురత్వాన్ని మనం, ఆ యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించినప్పుడు మన యొక్క ప్రేమ భగవంతుడు ఎవరైతే మనం ఎవరినైతే మనం ప్రేమించుకోవాలనుకున్నామో వాళ్ళని తప్పకుండా మనం ఆక్రమించగలుగుతాం అన్నమాట. వాళ్ళని కాంకర్ చేయగలుగుతాం. అంటే గ్రేట్నెస్ ఒకటి, సబ్మిషన్, స్వీట్నెస్ అండ్ ఎఫెక్షన్, గుడ్ మిక్చర్ ఆఫ్ డివోషన్. అంటే భగవంతుడు అంటే ఐశ్వర్య భావం ఉండాలి, మనం భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోవాలి, భగవంతుడికి మనం శరణు వేడాలి, భగవంతుడు ఇచ్చింది మనం స్వీకరించాలి, దాంట్లో ఇంకా దానికి మనం చేసేదేం లేదు. కానీ అంతటితోనే ఆగకుండా భగవంతుని లీలను తలుచుకుంటూ ఆ భగవంతుని లీలలో మనం ఎప్పుడైతే మాధుర్యాన్ని గ్రహిస్తామో అప్పుడు భగవంతుడి యొక్క మనకి అంటే మన ఎఫెక్షన్, ఆప్యాయత కలుగుతుంది. ఆ ఆప్యాయతతో పాటు మనకి భగవంతుడి ఏడ అట్రాక్షన్ పెరుగుతుంది. సో ఈ లీలలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి యొక్క మీద మనకి ప్రేమ, ఆ తీయదనం మనకి తెలిస్తే అప్పుడు భగవంతుడి గ్రేట్నెస్ కంటే ఆ తీయదనం అనేది ఒక ప్రేమ కింద మారి, ఎలాగైతే పాలని బాగా మంచిగా కాస్తే అది మంచి వెన్నలాగా తయారవుతుందో అలాగే ఈ యొక్క మన భక్తి, మన సాధకమైన భక్తి ఆ తీయదనాన్ని నుంచి మనకి ప్రేమ వరకు మనని తీసుకెళ్తా అనమాట. యశోదామయ్య కృష్ణుడిని కడుతున్నప్పుడు ఆవిడకి తెలీదు, ఆవిడ అనుకోవాలని కూడా అనుకోలేదు. వాజ్ నాట్ కన్సర్న్ హౌ గ్రేట్ కృష్ణ ఈస్, బట్ హౌ మచ్ కృష్ణ వాజ్ డిపెండెంట్ ఆన్ హర్. అది వాత్సల్య భావం. కృష్ణుడు తన మీద ఎంత నిర్భరపడ్డాడు, కృష్ణుడు ఎంత తన మీద ఆధారపడ్డాడు అనేది తెలుసుకుంది కానీ కృష్ణుడు ఎంత గొప్పవాడని తెలుసుకోలేదు. ఇక్కడ కృష్ణుడు ఎందుకు గొప్పవాడు అని తెలుసుకోలేదంటే, ఈ దామోదర లీల అయ్యే ముందర లీల ఏంటి, కృష్ణుడు 3 ఏళ్లప్పుడు, సుమారుగా 3 ఏళ్ళు దాటాక అయ్యే లీల. ఎప్పుడైతే కృష్ణుడు మన్ను తిన్నాక యశోదామాయికి కంప్లైంట్ రావడము, బలరాముడు వాళ్ళంతా చెప్పడము, కృష్ణుడు మన్ను తిన్నావని ఆయన నువ్వు నోరు ఇప్పనగానే ఆ నోట్లో పూర్తి విశ్వాలన్నింటినీ చూపెట్టిన కృష్ణుడిని చూసింది ఆవిడ. కానీ వెంటనే ఆ యోగమాయ ప్రభావం వల్ల మర్చిపోయింది. అంటే ఆ మర్చిపోయి తలుచుకోవాలని కూడా ఆవిడకి లేదనమాట. ఎందుకంటే కృష్ణుడు తన మీద ఎంత ఆధారపడ్డాడో ఆవిడకి అది ముఖ్యం. తాను కృష్ణుడి మీద ఎంత ఆధారపడాలనేది ఆవిడకి ముఖ్యం కాదు. అది చాలా విచిత్రమైన మంచి స్వీట్నెస్. అండ్ స్వీట్నెస్ సూపర్ సీడ్స్ గ్రేట్నెస్, లవ్ కాంకర్స్ ది బిలవ్డ్. ఆ ప్రేమతోటే, ఆ వాత్సల్య భావం అనే ప్రేమతోటే ఆవిడ కృష్ణుని కట్టివేసింది. అలాంటి లీలని తలుచుకుంటూ ఆ ఆనంద కుండంలో మనం మునిగి తేలాలని ఈ యొక్క 3వ శ్లోకం చెప్పబడింది అనమాట. ఈ యొక్క 3వ శ్లోకంతో ఇందాక చెప్పినప్పుడు ఈ 3వ శ్లోకంలో లీల యొక్క వర్ణన ఆగుతుంది. ఆ యొక్క ఈ లీలల్ని తెలుసుకున్నప్పుడు మనం భగవంతుడితో ఉండే రిలేషన్షిప్ ఏంటి 4వ శ్లోకంలో బాగా చెప్పడం జరుగుతుంది అనమాట. వరం దేవ మోక్షం నా మోక్షావధింబ నాన్యం రుణేహం వారే శరపిహ ఇదం తేవ పూర్ణాథ గోపాలబాలం సదా మే మనసా విశ్వసామి మండే. ఓ దేవా, నీవు అన్ని రకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడు అయినప్పటికీ నేను నిరాకార ముక్తిని గాని, వైకుంఠంలో శాశ్వత జీవితమునిచ్చే సర్వోత్తమ ముక్తిని గాని, నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరములను గాని కోరను. ఓ స్వామి, నేను కేవలము బృందావనంలో బాలగోపాలునిగా నీ రూపము సర్వదా నా హృదయంలో ప్రకటితం కావాలని కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనము ఏమిటి అని ఇక్కడ ఇది ఒక మహత్తరమైన శ్లోకము. ఈ దామోదర అష్టకంలో కేవలము లీలే వర్ణింపబడడం కాదు, కృష్ణునే శ్లాఘించడం అని కాదు, మనం భగవంతుడిని ఎలా ఆశ్రయించాలి, ఏ మూడ్తో, ఏ ఒక యాటిట్యూడ్, మూడ్ అంటారు కదా, ఎలా భగవంతుని ఆశ్రయించాలి, ఏ భావంతో ఆశ్రయించాలి,
అనే ఒక మంచి ఆధ్యాత్మిక చింతన నుండి ఆధ్యాత్మిక బోధన ఉండే శ్లోకం ఇది. వరం దేవ మోక్షం నా మోక్షం అది. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం కంటే భగవంతుడు చేసిన లీలలు, భగవంతుడి యొక్క నామ మహిమని తలుచుకుంటూ భగవంతుడికి నేను ఏమి చేయాలి అని తెలుసుకున్న వాడే ఆ సేవా భావంలోనే తమ భక్తి జీవితంలో, తన భక్తి ప్రస్థానంలో భగవంతుడి ధామానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడు నాకేమిస్తాడు, నాకు అది కావాలి ఇది కావాలి, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తున్నావు అలా కోరుకునేవాడు అలా పరిస్థితిలోనే ఉంటాడు. భగవంతుడు ఏదో ఇస్తుంటాడు, ఇచ్చిన దాన్ని తను అనుభవిస్తుంటాడు, ఇవ్వనప్పుడు ఏడుస్తుంటాడు. కానీ నేను నీకేమి ఇవ్వాలి, నేను నీకు ఏ సేవ చేయాలి అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో అంటే ఇస్కాన్ ఉద్యమంలో, ఇస్కాన్ యొక్క సంఘంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క యాటిట్యూడ్, ఈ యొక్క భావానికి ఆయన చాలా 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 ప్రాముఖ్యత ఇచ్చారు. యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్ ఈజ్ అన్ ఆర్డర్ సప్లయర్. భగవంతుడు మనకు ఉన్నాడు అంటే మన కోరికల్ని నెరవేర్చడానికే లేడు. కానీ మనం భగవంతుడికి ఏమి సేవ చేయాలి అనేదే భక్తి. కానీ ఏదో ప్రార్థనలు చేసేసి, ప్రేయర్ చేసేసి, ఉపవాసాలు ఉండి, ఆస్టెరిటీస్ చేసేసి, దాన ధర్మాలు చేసేసి భగవంతుడు నువ్వు నాకేమిస్తావంటే అది పూర్తి శుద్ధ భక్తి కాదు. జ్ఞాన మిశ్ర భక్తి, కర్మకాండ మిశ్ర భక్తి అవుతుంది అనమాట. అందుకని దీనికి ఒక మంచి తార్కాణం ఏంటంటే ఇలాంటి భావనకి ఒక అత్యంత అమూల్యమైన ప్రామాణికం మనకి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో దొరుకుతుంది అనమాట. హిరణ్యకశిపుడిని వధించాక హిరణ్యకశిపుడికి నరసింహదేవుడికి ప్రహ్లాదుడికి నరసింహదేవుడికి కాన్వర్సేషన్ అవుతుంది, మాట్లాడుతాను అనమాట. నరసింహదేవుడు ప్రహ్లాదుడు మంచి భక్తుడు, నీకేం కావాలి నాయనా, నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అని ప్రహ్లాదుడు చెప్తుంటే ప్రహ్లాదు చెప్తాను నాకేం అక్కర్లేదు, మీరేం ఇవ్వక్కర్లేదు అంటే వాళ్ళకి బాగా కాన్వర్సేషన్ అది, చాలా మంచి కాన్వర్సేషన్ అది. అదంతా అవుతుంటే ప్రహ్లాదుడు ఇంకా నరసింహదేవుడిని ఆపాలి, నేను ఊరుకునే అట్లేడు, నాకేదో ఇచ్చారు అట్లే ఉన్నాడని, ఇంకేదో అడగకపోతే ప్రాబ్లం వస్తుంది, అందుకనే ఏదో అడగాలని ఏమడుగుతాడు కడుతుంది. ఇది శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో 10వ అధ్యాయంలో 7వ శ్లోకం, మహత్తరమైన శ్లోకం. ఈ శ్లోకం చెప్పుకోవడం సులభం, పాటించడం చాలా కష్టం. కానీ ఈ శ్లోకం ఒక భక్తి యొక్క భావనకి, భగవంతుడితో మనం ఎలాంటి రిలేషన్, ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి అనే దానికి ఒక మంచి ప్రామాణికమైన శ్లోకం. యది దాస్యసి మే కామాన్ వరాం సంవరదర్షభ కామానాం హృదయ సంరోహం భవతస్తు వృణేవరం. యది దాస్యసి మే కామాం. ఓ నాయనా, నువ్వు వరదర్శభ అంటారు, నువ్వు వరాలు ఇవ్వడానికే ఉన్నావు నాయనా, వరాలు ఇచ్చడానికే నిన్ను వరదరాజా అంటారు కదా. అందుకని ఇక్కడ కంచి వరదరాజస్వామి ఫోటో పెట్టాను. కానీ నాకు అలాంటి వరాలు వద్దు నాయనా. కానీ నువ్వు వరాలు ఇవ్వాలని ఇప్పుడు కూర్చున్నావు, నాకు వరం ఏదో ఇచ్చేట్లే ఉన్నావు, నువ్వు ఆ మూడ్లోనే ఉన్నావు, నేను ఇంకా ఎస్కేప్ అవ్వలేదు నీ దగ్గర నుంచి. ఎది దాసేసి మే కామాన్ వరాం స్వం వరదర్శభ. అందరికీ వరాలు ఇచ్చే వరదరాజుడివి నువ్వు. కామాం హృది అసంరోహం భవతస్తు వృణేవరం. నీకు అంత నాకు వరాలు ఇవ్వాలని ఉంటే నాయన స్వామి, నాకు ఒక్క వరమి. నేను ఇందాక వరాలు ఇవ్వద్దంటున్నాను కానీ ఇప్పుడు నాకు ఒక వరమి, ఎందుకంటే నువ్వు ఇచ్చే మూడ్లో ఉన్నావు. నాకు ఎలాంటి వరమి అంటే, నాకు కోరికలు కలగనట్లు నా కోరికలు కలిగే ప్రవృత్తిని నాలోంచి తీసేసే. అప్పుడు నేను ఇంకెప్పుడు నిన్ను వరాలు అడిగే ప్రసక్తే ఉండదు. అలాంటి కోరికలుండే ప్రవృత్తిని, వరాలు అడిగే ప్రవృత్తిని నా హృదయంలోంచి తీసేటట్లు నాకు ఒక వరం ఈ నాయన, అప్పుడు నేను సంతోషిస్తానని చెప్పారు. అందుకనే ఆచార్యులు ఈ యొక్క భావం, భగవంతుడితో మనం ఎలా డీల్ చేయాలనే భావానికి ఒక అత్యంత ప్రామాణికమైన శ్లోకం కింద ఇది చెప్తారనమాట. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు కూడా శ్రీమద్ భాగవతం 7వ స్కందం 10వ అధ్యాయం 7వ శ్లోకం చదువుకోవచ్చు. వేదాబేస్లో కూడా ఉంది, గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది. యది దాస్యసి మే కామాన్ వరాం స్వం వరదర్షభ కామానాం హృదయ సంరోహం భవతస్తు వృణేవరం. ఈ లీలని ఆపుతారు ఇక్కడ. భగవంతుడి యొక్క పొటెన్సీ అంటే భగవంతుడు వరద రాజుడు, వరదాలు ఇవ్వగలిగే శక్తి ఉన్నవాడు అని చెప్పడం జరిగాక తనకి ముక్తి అవసరం లేదు అని చెప్పడం జరుగుతుంది. వాంట్స్ హిమ్ టు మేనిఫెస్ట్ యాజ్ ఎ స్మాల్ బాయ్ ఇన్ ది హార్ట్. అక్కడ సత్యవ్రత ముని ఏం చెప్తున్నారు, నాకు ముక్తి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, కానీ నువ్వు ఒక చిన్న గోపాల బాలకుడిలాగా నా హృదయంలో నివసించు. రిఫ్యూజల్ ఆఫ్ అన్వాంటెడ్ అండ్ సీకింగ్ ది మోస్ట్ వాంటెడ్.
ఏదైతే మనకి భౌతికంగా మనకి చాలా టెంపరరీగా ఉండేవి వదిలేసి తిరస్కరించి ఏదైతే మనకి మంచిగా శ్రేయస్కరంగా ఉండేది కోరుకోవాల్సిందిగా అలా దిశానిర్దేశం ఇచ్చే మంచి శ్లోకం. లవ్ డిజైర్స్ నథింగ్ బట్ ది బిలవర్డ్. ఎప్పుడైతే మనకి ఎవరి మీద అయితే అత్యంత ప్రేమ అనేది కలుగుతుందో మనం వాళ్ళ దగ్గర నుంచి అడిగేది కన్నా వాళ్ళకి మనం ఏమి ఇస్తాము అనేది దాచుకొని మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఇది భౌతికంగా ఉండే భార్యాభర్తల మధ్య కానీ ఒక స్త్రీ పురుషుడికి పెళ్లి కాని స్త్రీ పురుషుడికి ఉండే ప్రేమలో కూడా ఇదే ఉంటుంది కదా. ఎప్పుడైతే ప్రేమకి పరిపక్వత చెందుతుందో మనకంటే మనకి అవసరం ఉన్నా లేకుండా వాళ్ళకి ఏది అవసరం ఉందని చూస్తాం. వెన్ లవ్ డిజైర్స్ నథింగ్ అదర్ దాన్ ది బిలోడ్. తను ప్రేమించిన వాడికి ఏం కావాలని చూస్తాం. అలాగే మనం కూడా భగవంతుడి యొక్క ప్రేమ అనే భక్తితో కూడిన ప్రేమని మనం పెంపొందించుకుంటామో అప్పుడు మనం భగవంతుడి దగ్గర ముందర నిల్చున్నప్పుడు నాకు ఇది కావాలి అని కాకుండా నేను నీకేం చేస్తాననే స్థితికి మనం ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు మనం ఈ దామోదర అష్టకాన్ని పట్టుకున్నట్లు, మనం దామోదర అష్టకాన్ని మన హృదయంలో దించినట్లు ఈ యొక్క శ్లోకాన్ని ఈ యొక్క ఇందాక చదువుకున్నాం కదా, వరం దేవా మోక్షం నా మోక్షం. ఈ శ్లోకం మనకి మనసులో వచ్చినట్లు మనం చక్కగా భావించుకోవచ్చు. ఇది ఆ లీలను ఆపేక మళ్ళీ సత్యవ్రతముని మళ్ళీ లీల రూట్ లోకి వస్తారనమాట ఈ శ్లోకంలో. ఇదం తే ముఖాంబోజం అత్యంత నీలై వృతం కుంతలై స్నిగ్ధా రక్తైశ్చ గోప్యా ముహుశ్చుంబితం బింబా రక్తాధరం మే మనస్యా విలాసామాలం లక్షలాభై. ఇక్కడ రూప విశేషాన్ని చెప్తూ మళ్ళీ లీలని మొదలుపెడుతూ కృష్ణుడి యొక్క ఆ రూపాన్ని, ఆ కృష్ణుడి యొక్క ముఖారవిందం ఎలా ఉందో మంచిగా చాలా చెప్తూ మళ్ళీ అది తలుచుకుంటూ అది ఆస్వాదిస్తూ తన దివ్య దృష్టితో తన మనసులోని ఉన్న కళ్ళతో ఆ యొక్క లీలని తలుచుకుంటూ ఇలాంటి దృశ్యమే నాకు మళ్ళీ మళ్ళీ కొన్ని వేల కోట్ల సార్లు నాకు కనబడుతూ ఆ యొక్క భగవంతుని కృపా కటాక్షాలు కలగాలని, తన హృదయంలో కలగాలని, అలా చదివిన వాళ్ళ హృదయంలో కూడా కలగాలని సత్యవ్రతముని తన కొరకు ప్రార్థించుకుంటూ తను రచించిన ఈ యొక్క దామోదర అష్టకం చదివే వాళ్ళకు కూడా అలాంటి కరుణ రావాలి అని కోరుకుంటూ చాలా భక్తి భావంతో రాశారు. ఎప్పుడైతే భగవంతుని మీద భక్తి ఒక పరాకాష్ఠకి వెళ్తుందో అప్పుడు మనం ఒక సమాధిలో దాంట్లోకి వెళ్తాం. అంటే భగవంతుడే ఎప్పుడు మనకి గుర్తుంటాడు అన్నమాట. ఏది చేసినా భగవంతుడే మనకి గుర్తొస్తుంటాడు. మన భగవంతుని పూర్తిగా మన మనస్సులో ఉంచుకొని పని చేయగలుగుతాం. కానీ మనకి ఇస్కాన్ అంటే శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్పారు, కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ భావనామృతం. అంటే ప్రతిదీ మనం చేసినప్పుడు కృష్ణ భావనతో చేయడం అనేది ఒక సమాధి లాంటిది. అలాంటి దానికి వెళ్ళడానికి ఇలాంటి లీలల్ని మనం తలుచుకుంటే మళ్ళీ తలుచుకుంటే అలాంటి స్థితికి రాగలుగుతాము. ఇక్కడ చెప్పారు. ఇక్కడ భక్తితో ఉండే సాధన, ఆ సాధన నుంచి వచ్చే సమాధి స్థితి ఎలా సత్యవ్రతముని అనుభవించారో ఆస్వాదించారో చెప్తారు. ఇలా చెప్పుకున్నాక, ఆ లీలని చెప్పుకున్నాక ఆయనకి ఏదో సడన్ గా మళ్ళీ ఎవరు ఈ భగవంతుడు, ఈ చిన్న చిన్న బాలులాగా వచ్చి ఈ లీలని చేసి తను ఇంతమందిని మంత్రముగ్ధులను చేసి అతని ఆ స్వరూపమే, ఆ గోపాల బాలకుడి స్వరూపమే మన హృదయంలో ఉండాలి అనుకుని తలంపు తెప్పించి ఇంతటి అతను ఎవరు అని అతను ఒకసారి మళ్ళీ పునఃస్మరణ చేసుకొని తన మనసులోకి తను చూసుకోవడంగానే మళ్ళీ ఒక ఐశ్వర్య భావం వచ్చిందన్నమాట. ఎప్పుడైతే మనం జ్ఞానంతో భగవంతుని చూస్తామో మళ్ళీ సడన్ గా మనకి ఐశ్వర్య భావం అనేది వస్తుంది. అందుకనే 6వ శ్లోకం పూర్తి ఐశ్వర్య భావంతో నిండిన శ్లోకం. ఇది కూడా మనం భగవంతుని లీలని ఆస్వాదిస్తూ మనం భగవంతుని మర్చిపోకుండా మనకి ఎప్పుడు గుర్తు పెట్టుకునే ఉండేటట్లు ఉండే శ్లోకం ఇది. నమో దేవ దామోదర అనంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జాలాబ్ధిమగ్నం కృపా దృష్టి వృష్ట్యాతి దినం మతాను గృహాణి క్షమామాజ్ఞాం యది అక్షిదృశ్యా. ఓ దేవాదిదేవ, నేను నీకు నా ప్రణామములను అర్పిస్తున్నాను. ఓ దామోదర, ఓ అనంత, ఓ విష్ణు, ఓ ప్రభో, ఓ స్వామి, నాపై కృప చూపము. ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నారు అనమాట. దేవాదిదేవ 6, దేవాదిదేవ, దామోదర, అనంత, విష్ణు, ప్రభు,
నా స్వామి నాపై కృప చూపము, నాపై నీ కృపా దృష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖ సాగరంలో మునిగిన ఈ మూర్ఖుణ్ణి ఉద్ధరింపము, నా కళ్ళకు దర్శనము ఒసగము. అంటే మళ్ళీ భగవంతుని యొక్క ఐశ్వర్య భాగంతో తలుచుకుంటూ, నిన్ను ఇంతకుముందు వర్ణించిన నీ లీలను నేను తెలుసుకున్న వాడిని కూడా అయినా కూడా ఈ యొక్క ప్రాపంచిక ఒక దుఃఖ సాగరంలో ఈ ఆటుపోట్లతో ఈ తాపత్రయాలతో మునిగి తేలుతున్నాను గనక నేను అప్పుడప్పుడు నిన్ను మర్చిపోవచ్చు దేవా, నాకు నీ కృపతో నీ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించు అని చెప్తున్నారనమాట. ఇక్కడ 6 సార్లు దేవదేవ, దేవదేవుడు, దామోదరుడు, అనంతుడు, విష్ణు, ప్రభు అని 6 విధాలుగా చెప్పడం జరిగింది. ఒక అతన్ని తను సత్యవర్తమని మనని కూడా తలుచుకున్నట్లు మనకుండే పరిస్థితి కూడా అదే కదా, ఫాలెన్, ఇగ్నోరెంట్ అండ్ ఇల్యూషన్. మనం భగవద్ధామ నుంచి కిందకు వచ్చిన వాళ్ళము, మూఢులము, మాయలో ఉన్న వాళ్ళము. మన వీటి నుంచి ఎలా రావాలో కూడా మనం తెలుసుకోలేని వాళ్ళం కనుక భగవంతుడి దర్శనం వస్తే అలాంటి ఉండి దూరం వెళ్తామని సత్యవ్రతమని ఇక్కడ చెప్పడం జరిగింది. చెప్తూ భగవంతుడి యొక్క దర్శనం కావాలి, ఆ భగవంతుడి దర్శనం ఉంటే ఈ మూడి బాధల నుంచి బయటకు వెళ్తానంటే ఆ నమ్మకం ఉంది. అందుకనే కేవలము భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతోనే తనకి అది లభ్యమవుతుందని తలుచుకుంటూ, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండే ఈ బాధల్ని కూడా తలుచుకుంటూ, కేవలము భగవంతుడి యొక్క దర్శనం మాత్రం వల్ల, భగవంతుడి యొక్క చింతన మాత్రం వల్లే ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని ఉన్న ఈ పరిస్థితుల నుంచి దూరం కాగలుగుతాడని నమ్మకం ఉన్నవాడవే అతడు భగవంతుని యొక్క దర్శనాన్ని కోరుతున్నాడు. అంటే మనం కూడా భగవంతుని దర్శనం చేసుకోవాలని వెళ్తున్నప్పుడు భగవంతుని చూడడం కంటే భగవంతుడికి మనం ఎలా కనబడుతున్నాము అని చెప్పుకోగలిగితే భగవంతుడి దర్శనం మనకి మంచిగా అయినట్లు లెక్క. అంటే భగవంతుని ఈ యొక్క సాంసారిక బోహ బంధాల నుంచి నేను ఎలా దూరం పడాలి, నాకు అలా దాని నుంచి ముక్తిని పొందే మార్గం నాకు ప్రసాదించు దేవా అని మనం ప్రార్థించిన రోజున మన భక్తిలో కొంచెం పరిపక్వత వచ్చిందని మనం తెలుసుకోగలగాలి. అందుకని నీడ్ ఫర్ అస్ టు సీక్ ది దర్శన్. ఇప్పుడు 7వ శ్లోకంలో మళ్ళీ లీలలో మళ్ళీ ఐశ్వర్య భావం నుంచి వచ్చి ఆ లీల ఎలా అంతమైనదని చెప్తున్నారు సత్యవ్రతమని. కుబేరాత్మజో వత్త ముతైవ యద్వత్ త్వయామోచితో భక్తి వాజో కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ నమోకే గ్రహో మేస్తి దామోదరేగా. ఓ దామోదరా, ఏ విధముగానైతే నీవు చెక్కరోడికి కట్టబడిన తర్వాత కుబేరుని 2 పుత్రులైన నలకుబేరుడు మణిగ్రీవులను నారదుని శాపం నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చావో, అదే విధంగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని ప్రసాదించుము. నేను కేవలము దీని కొరకై పరితపిస్తున్నాను, మరే ఇతరమైన ముక్తిని నేను ఆశించను. అంటే ఆ శ్రీకృష్ణ ఆ దామోదర లీలలోని ఆఖరి భాగమైన నలకుబేరుల విమోచన లీలను తలుచుకుంటూ వాళ్ళకి నారదుడి చేత శపింపబడ్డా కూడా భగవంతుడి దగ్గర విమోచనం పొంది భక్తుల కింద మారారు కనుక, నారదుడి కృప వల్ల భగవంతుడి యొక్క కటాక్షం వల్ల అయ్యారు కనుక వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళలాగా నాకు కూడా భక్తి వచ్చేటట్టు చేయమని ఒక వినమ్రపూర్వకమైన ఒక పిటిషన్, ఒక అర్జీ పెడుతున్నారు అనమాట సత్యవ్రతమని మన కొరకు కూడా. అంటే లీలను కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ కంట్రోలర్ గెట్స్ కంట్రోల్. భగవంతుడు ఎవరైతే భగవంతుడు తప్పు చేసి పట్టుబడ్డాడో అలాంటి భగవంతుడు మళ్ళీ తన కంట్రోల్లో ఉన్నాడని చెప్పుకునే లీలా భాగం. అలాంటి బంధించబడిన శ్రీకృష్ణుడు మళ్ళీ చెట్లలాగా ఉన్న శాప రూపంలో ఉన్న శాపాన్ని అనుభవిస్తున్న నలకుబేరులని బంధ విముక్తుల్ని చేశాడు కనుక కంట్రోలర్ గెట్స్ కంట్రోల్, బట్ అతను పూర్తి కంట్రోల్ ఉన్నట్టు చెప్పించే లీల మళ్ళీ దామోదరుని గుర్తు పెట్టుకుంటున్నారు. ఆ భగవంతునికి భక్తితో ఉండాలన్నారు. ఇది ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో 10వ అధ్యాయంలో 10వ స్కందంలో మంచి శ్లోకాలు ఉన్నాయి. ఆ నలకుబేరుల వాళ్ళ వర్ణన బాగుంది. మనకి సమయభావం వల్ల ఇది మనం చదువుకోలేకపోవచ్చు, కానీ ఆ నలకుబేరులకి మళ్ళీ కృష్ణుడి వల్ల వాళ్ళు శాప విమోచనం అయ్యాక భగవంతుని చాలా బాగా శ్లాఘిస్తారు. అవి ఆ శ్లోకాలు మనం చదువుకుందాం. ఋషేర్భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః జగామ శంకైస్తత్ర యత్ర సంయమలార్జునో. అది ఇక్కడ శ్రీకృష్ణ టు ఫుల్ఫిల్ ది ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ గ్రేట్ డివోటీ నారద. శ్రీకృష్ణుడు నారదుడు ఇచ్చిన శాపము, నారదుడు ఇచ్చిన శాప విమోచనానికి
ఎలా అవుతాడు శాప విమోచనం చెప్పినందుకు శ్రీకృష్ణుడు నెమ్మదిగా ఆ యొక్క స్థలానికి వెళ్ళి వాళ్ళని విమోచన చేశారు. అది దాంట్లో తర్వాత సుప్రభాతం స్టిల్ ఇప్పుడు వాళ్ళకి విమోచన వచ్చాక వాళ్ళు ఇలా భగవంతుని శ్లాఘిస్తారనమాట. యా కృష్ణ కృష్ణ మహాయోగిం సౌమాత్య పురుష పరః వ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. వాళ్ళు భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని నిశ్చయాన్ని చెప్తూ భగవంతుడు అకించనుడు అని, భగవంతుని ఎవ్వరూ అర్థం చేసుకోలేరని చెప్తూ, భగవంతుడు ఆది పురుషుడు సర్వకారణకారుడు అని చెప్తూ, అందరి బ్రాహ్మణులకి తెలబడిన వాడు అని, భగవంతుడే అన్ని చోట్ల ఉన్నాడు, ఈ సృష్టికి అందరికీ క్రియాకర్త ఆయనే అని చెప్పుకుంటూ ఆ భగవంతుని యొక్క నామస్మరణం చేయడం వల్ల ఆస్పిషియేషన్ మనంతా శుభం కలుగుతుందని, అలాంటి భగవంతుడికి మేము నమస్కరిస్తున్నామని చెప్పుకుంటూ భగవంతుని వాళ్ళు శ్లాఘిస్తారనమాట. యా ఇది చదవనా? యా ఇది వాళ్ళు ఇలా చదువుతూ చెప్తుంటారనమాట. మాకు పదాలు మాకు తెలిసిన పదాలతో నిన్ను వర్ణించలేము, నీ యొక్క లీలలు అనేకము అతీతము, ఆ లీలల్లో మా చెవుల్లో పడి మేము ఎప్పుడు వినట్లు మమ్మల్ని చేసుకోవాలి, మా తలలు ఎప్పుడు మీ కాళ్ళ మీద ఉండాలి, మేము ఎప్పుడు మిమ్మల్ని తలుచుకోవాలి అని తలుచుకుంటూ, మా నారదుడు మాకు శపించినా చాలా మంచి పని చేశాడు, మమ్మల్ని శపించి ఆ శాప విమోచనం వల్ల మమ్మల్ని మీతో కలుసుకునేటట్టు చేశాడు, మేము అహంకారంతో కళ్ళు కట్టబడిన వాళ్ళమని ఎంతో తప్పులు చేశాము, అందుకని స్వర్గలోకం నుంచి ఇక్కడికి రావడం జరిగింది, కానీ నారదుడు యొక్క ఆ కృపతోటి మీ యొక్క కటాక్షంతో మేము మళ్ళీ మా యొక్క స్థితిని తెలుసుకోగలిగామని చెప్తూ చేసిన మంచి శ్లోకాలు అన్నమాట. వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టి సతాం దర్శనే అస్తు భవత్తనూనాం. శ్రీ భగవానువాచ జ్ఞాతం మమ పురైవైతత్ ఋషిణా కరుణాత్మనా మదాంధయోర్వాగ్భిర్ విభ్రంశో అనుగ్రహకృతః. ఇక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళని విమోచన చేశాక శ్రీకృష్ణుడు తనకి ఆ క్రెడిట్ ని శ్రీకృష్ణుడు తీసుకోకుండా తన భక్తుడైన నారదుడి గురించి చెప్తున్నాడు, నారదుడిని శ్లాఘిస్తున్నాడు. వాళ్ళు శ్రీకృష్ణుడిని శ్లాఘిస్తుంటే నలకువేరులు మణిగ్రీవుడు శ్రీకృష్ణుడు నారదుడిని శ్లాఘిస్తున్నాడు. మీకు నారదుడి యొక్క సత్సంగం దొరికింది కనుక, మీకు నారదుడు అలాంటి శాపం ఇచ్చినా కూడా, ఎలాగైతే పెద్దవాళ్ళు ఆచార్యులు పెద్ద చదువుకున్న వాళ్ళు ఎప్పుడైనా మనకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా కూడా మనం బ్లెస్సింగ్ లాగా, అదొక దీవెన లాగా తీసుకోవాలి, ఎందుకంటే అది మనల్ని కరెక్ట్ చేయడానికి, మన ఒక సన్మార్గంలో పెట్టడానికే చేస్తారు కనుక దాన్ని ఒక దీవెన లాగా తీసుకొని మనం నడవాలి అని ఈ ప్రామాణికంగా చెప్పే వర్ణన ఇది. మనం ఆఖరి శ్లోకానికి వద్దాము. నమస్తే స్తుతామ్నే స్ఫురతి పీఠాంనే త్వదీయోధరాయాథ విశ్వస్య ధామ్నే నమో రాధికాయ త్వదీయ ప్రియాయ నమో నంతలీలాయ దేవాయ తుభ్యం నమో రాధికాయ త్వదీయ ప్రియాయ నమో నంతలీలాయ దేవాయ తుభ్యం. ఓ దామోదర, నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామములు అర్పిస్తున్నాను. తర్వాత విశ్వమంతటికీ నెలవైనట్టి నీ ఉదరమునకు నా ప్రణామములను అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంత లీలను ప్రదర్శించే దేవాది దేవుడైన నీకు నా సమస్త ప్రణామాలను అర్పిస్తున్నాను. అంటే రాధారాణి ఇందాక చెప్పినట్టు గోపికల వల్లనే ఈ దామోదర లీల చాలా ప్రఖ్యాతం చెందిందని, కృష్ణుడికి అత్యంత ఉత్తమమైన భక్తురాలైన రాధారాణిని తలుచుకుంటూ ఆవిడ యొక్క కృపా కటాక్షాలు ఉండాలని,
ఆ భగవంతుని చేసిన లీలలో ఉండే ఆ తాడు, ఏ తాడు చేసే భగవంతుడు కట్టబడ్డాడో ఆ తాడుని ఆ ఉదరాన్ని కూడా మనం నమస్కరిస్తూ ఇలాంటి లీలలు చేసిన భగవంతుణ్ణి, ఇలాంటి లీలలు చేసి ఆ లీలని తెలుసుకొని మనకి ఒక ప్రార్థన రూపంలోను, ఒక పద్య రూపంలోను, ఒక గేయ రూపంలోను, ఒక అష్టక రూపంలోను అది చక్కగా పాడుకునే, ఎంతో ఈజీగా స్వరరచన చేసుకునేటట్టు ఉండే మంచి పదాలను ఉపయోగించిన సత్యవృతి మన లాంటి వాళ్ళకి మనం నమస్కారాలు చెప్పుకుంటూ ఇలా దామోదరులని ఇలా చదువుకుంటూ మనం వచ్చే ఏడాది వరకు సమయాన్ని గడపవచ్చు. ఇక్కడ లార్డ్ ఆఫర్స్ అన్లిమిటెడ్ మెర్సీ త్రూ అన్లిమిటెడ్ పాస్ట్ టైమ్స్. ఇందాక అనుకున్నాం కదా మొదట్లో, అనుగ్రహాయనాం భక్తానం. అతను భగవంతుడు ఎన్నో లీలలు చేస్తుంటాడు. ఎంతో మంచి మనకి ఆ లీలను తలుచుకోవడం వల్ల జరుగుతుంది. ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ డివోషన్ బోత్ ఆర్ గ్లోరిఫైడ్. రోప్ అండ్ బెల్లి, దామము ఉదరము రెండూ కూడా ఇక్కడ శ్లాఘింపబడ్డాయి. రాధారాణిని తలుచుకుంటున్నారు అన్నమాట శ్రీకృష్ణుడు. అందుకనే ఇక్కడ ఇది మన ముఖ్యమైన పాయింట్స్ తలుచుకుందాం. కంట్రోలర్ గెట్స్ కంట్రోల్, అది మొదటి శ్లోకంలో. రెండవ శ్లోకంలో లార్డ్ ఈస్ బౌండ్ బై ది లెంత్ ఆఫ్ ది రోప్, నాట్ బై ది లెంత్ ఆఫ్ ది రోప్ బై ది డెప్త్ ఆఫ్ డివోషన్. భక్తి చేత కట్టబడ్డాడు కానీ కేవలము తాడు చేత కట్టబడ్డాడు అని అనుకోవడం అవసరం లేదు. ఎప్పుడైతే మనకి భగవంతుడు ఎవరైనా మాధుర్యం, ఆ స్వీట్నెస్ అనేది మనం తెలుసుకోగలుగుతామో, ఆ వాళ్ళలో ఉండే గ్రేట్నెస్ మర్చిపోయి మనం ప్రేమతో వాళ్ళని కాంకర్ చేయగలుగుతాం. వాళ్ళని ప్రేమతో మనం వాళ్ళని అధీనం పరచుకోగలుగుతాం. మనం ఎవరైనా నిష్కలంగా ప్రేమిస్తే, ఏం డిజైర్స్ లేకుండా వాళ్ళని ప్రేమిస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమి తలుచుకోం. ఎప్పుడైతే మనలో పరాకాష్ఠ చెందుతుందో మనం భగవంతుణ్ణే ఎప్పుడు తలుచుకుంటూ ఒక సమాధి స్థితిలో వెళ్తాం. మనం భగవంతుడి యొక్క దర్శనం కొరకు మనం భగవంతుని ప్రార్థించాలి. ఆ దర్శనం దొరికినప్పుడు మనం ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కలగాలని, ఆ కృపా కటాక్షాలతోనే మనకి భక్తి వస్తుందని, మనం భగవంతుని గురించి ఏది ఇంకొకటి వేరేవేమీ ఆశించవలసిన అవసరం లేదని, భగవంతుడు సుహృదుడని, మనకి ఏదైతే కావాలో వాట్ ఎవర్ వీ డిజైర్ అండ్ వాట్ ఎవర్ వీ డిజర్వ్, భగవంతుడు వాట్ ఎవర్ వీ డిజైర్ అండ్ హీ సీస్ వాట్ వీ డిజర్వ్. మన అర్హత ఏముంది, మనకి ఏది ఇవ్వాలని భగవంతుడు చూసి మనకి ఇస్తాడనే నమ్మకంతో భగవద్భక్తి మార్గంలో వెళ్ళాలని, ఏ ఈశ్వరుడైతే తన తల్లి చేత కట్టబడ్డాడో అదే ఈశ్వరుడు మళ్ళీ తను కూడా పూర్తి కంట్రోల్లో ఉన్నా తెలుపుకునే 4,000 లీల గురించి తలుచుకున్నాం. ఆఖరికి భగవంతుడి యొక్క ఆ తాడు ఏ ఉదరం చేత ఎక్కడైతే కట్టబడిందో ఆ తాడుని, ఆ ఉదరాన్ని, ఆ కట్టిన మహా యశోదామయిని అది వర్ణించిన ఆ యొక్క యశోదామయిని కూడా తలుచుకున్నాం. అందుకని దామోదరులో 2 శ్లోకాలు చాలా మంచిగా, అంటే చాలా ఇంపార్టెంట్ గా చెప్తారు అనమాట. ఒకటి, దామోదర లీలని వర్ణిస్తుంటే సడన్ గా ఎలా అనిపిస్తుందంటే, ఆ వర్ణన చూస్తుంటే శుకదేవుడికి డౌట్ వస్తున్నట్లు అనిపిస్తున్నాడు. పరీక్షిత్ మహారాజు ఈ లీలని చాలా ఆస్వాదిస్తూ మరి కృష్ణుడు ఇంత భగవంతుడు కదా, దేవాది దేవుడు కదా, మరి కృష్ణుడు దొంగతనం చేయడం ఏంటి, పట్టుబడ్డం ఏంటి, ఉరకడం ఏంటి, ఏడవడం ఏంటి, యశోదమ్మ ఎట్లా కట్టేస్తుంది కృష్ణుని, కట్టేయాలని ఎట్లా అనుకున్న సమయంలో ఆ శ్లోక క్రమంలో శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకి గుర్తు చేస్తాడు అనమాట. నాయనా, నేను ఈ లీలని చాలా చెప్తున్నా కూడా ఈ లీల ఎవరు చేశారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి అని చెప్తూ, ఆ లీలని చేస్తున్నవాడు ఎవరు అని మళ్ళీ చెప్పుకుంటే, ఎలాగైతే దామోదర లీల నమామీశ్వరం సచ్చిదానంద రూపంతో ఎలా దామోదర మొదలైందో, అలాగే నచాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగచ్చయ. అంటే అంత ముందర వెనకాల, ఈస్ట్ వెస్ట్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏమీ లేనివాడు, పూర్వాపరం బహిశ్చాంతర్, అలాంటి జగచ్చయ, అలాంటి వాడు ఆయన ఈ భగవంతుడు. మనకి కనబడడు, మనం కట్టలేము, మనకు అన్నిటికంటే అతీతంగా ఉన్నవాడు. కానీ అలాంటి భగవంతుడు, ఎవరికైతే ఆది లేదో అంతం లేదో అలాంటి భగవంతుడు చూసావా ఏం ఆశ్చర్యం జరిగిందో, కట్టబడ్డాడు. ఎలా కట్టబడ్డాడు, ఎందుకు కట్టబడ్డాడు అంటే, తమ్మత్ ఆత్మజం అవ్యక్తం నృత్యలింగం మధోక్షజం గోపికోలకలే ధామ్న బబంధ ప్రాకృతం యథా. తమ్మత్ ఆత్మజం అవ్యక్తం, ఆ గోపిక అనేది ఉంది, గోపిక ఉల్కలో కట్టేసింది. ఆవిడ ఎలా కట్టేసింది నాయన అంటే, తమ్మత్ ఆత్మజం అవ్యక్తం,
ఎవరికి అవ్యక్తం అంటే మనకు కనబడ అన్మానిఫెస్టెడ్ అంటారు కదా, అలాంటి అతన్ని తమ్ మత్ ఆత్మజం, ఇతను నావాడు, కేవలము నావాడే, నా మీదే ఆధారపడినవాడు అని ఆ యొక్క పూర్తి వాత్సల్య ప్రేమలో మృత్యులింగం అధోక్షం, ఎవరైతే ఈ మన ఇంద్రియాలకు కూడా కంప్లీట్ గా చిక్కని వాడుంటాడో అధోక్షుడో, అలాంటి వాడిని కేవలం ఒక మృత్యు లింగం అనుకొని ఆ గోపిక కట్టేసింది తాడుతో. అందుకనే ఎందుకు కట్టిందంటే తమ్ మత్ ఆత్మజం, తను కృష్ణుడు భగవంతుడు తనవాడే అనుకున్నట్లు. అంటే ఆచార్యులు ఏం చెప్తారంటే మనం కూడా భగవంతుడు మనవాడు, మనం భగవంతుడికి కావాల్సిన వాళ్ళమని మనలో ఎప్పుడైతే ఆ భావన ఉందో భగవంతుడు మన దగ్గరే ఉంటాడని చెప్పడం జరిగిందనమాట. ఇలా అంతా చెప్పాక దామోదరులు ఇలా వర్ణించాక ఆ పరీక్షిత్ మహారాజు ఆల్మోస్ట్ ఆఖరి శ్లోకంలో ఈ దామోదరుల యొక్క విశిష్టత చెప్తారు. అంటే యశోదామాయి తమ వాత్సల్య భావంతో కట్టినందుకు యశోదామాయికి ఏం దొరికింది అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ భౌతిక జగత్తు నుండి విముక్తిని ప్రసాదించు భగవానుని వలన యశోద పొందినటి అనుగ్రహమును బ్రహ్మ గాని, శివుడు గాని, దేవాదిదేవుడు అర్ధాంగియకు లక్ష్మి గాని పొందజాలరు. నేమం విరించో నభవో న శ్రీరపి అంగ సంశయ ప్రసాదం లభిరే గోపి యత్తత్ ప్రాప విముక్తిదాత్. ఇలా భగవంతుని తమ మత్ ఆత్మజమని కట్టివేసిందే ఆ గోపికుందే, ఆ గోపిక ఎంతటి ఎంతటి కరుణ కటాక్షాలు లభించాయంటే పరీక్షిత్ మహారాజా, నియమం విరించో బ్రహ్మదేవుడికి కూడా దొరకలేదయ్యా, శివుడికి కూడా దొరకలేదయ్యా, వాళ్ళిద్దరిని వదిలేసాయి. లక్ష్మీదేవి ఎప్పుడు నిరంతరం భగవంతుడి దగ్గర నుండి భగవంతుని సేవ చేసే లక్ష్మీదేవి కూడా దొరకలేదు. ఎవరైతే అందరికీ విముక్తి ఇవ్వగలిగే శక్తి ఉన్నవాడో ఈ యొక్క గోపికను చూసి ఈవిడికి అంతటి మర్సి ఇచ్చాడు, అంతటి కృపా కటాక్షం ఇచ్చాడయ్యా, ఇది ఈ లీలలో ఉన్న మహత్తు అని ఒక యశోదాపరంగా ఈ యశోద కృష్ణుని కట్టివేసి యశోదాపరంగా శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకి చెప్పడం. మిగతా ఆచార్యులు మన బ్రహ్మ మధ్య గౌడీ సంప్రదాయం ఉండే ఆచార్యులు దీన్ని రాధా ఓరియంటేషన్లో కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళ రచనలో. అది మళ్ళీ ఎప్పుడైనా మనకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రస్తావనలో మనం తలుచుకుందాం. ఈ విధంగా ఇలా మనం దామోదర అష్టకాన్ని తలుచుకుంటూ సత్యవ్రతమునికి ప్రణమిలుతూ ఇలా మనకి ఇలాంటి మంచి మంచి విశేషాలు చూపిస్తున్న తన పుస్తకాల ద్వారా చూపిస్తున్న శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాద వారు, వర్తమాన ఆచార్యులు, ఇస్కాన్ నుండి వర్తమాన ఆచార్యుల వాళ్ళ కృపా కటాక్ష భిక్ష వల్లే కదా మనం ఇలాంటివి ఇలా చెప్పుకోగలుగుతున్నాం. వాళ్ళందరికి కూడా మనం ప్రణమిల్లుతూ మళ్ళీ ఈ దామోదరుని తలుచుకుంటూ 2021లో మళ్ళీ కార్తీక మాసంలో కలుసుకొని, కార్తీక మాసంలో ముందర కూడా కలుసుకుందాం, కార్తీక మాసంలో మళ్ళీ కలుసుకొని మళ్ళీ లీలని బాగా ఆస్వాదించాలి, అప్పటికి మనలో ఇంకా భక్తి పెరగాలని ఆశిస్తూ మీ అందరి ఆశీర్వచనాలు కావాలని, మీ అందరి యొక్క కృపా కటాక్షాలు కూడా నా మీద కూడా ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ ప్రణమిల్లుతూ నేను ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ క్లాస్. అసలు చాలా ఎంత డీటెయిల్గా చెప్పారు. ఇది ఈ పాస్ట్ టైము మనకు ఎంత ఇంపార్టెంట్, ఎంత మధుర్యం ఇస్తుంది మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు ఒక 5 minutes టైం ఉందా ప్రభు? ఏమైనా క్వశ్చన్స్ తీసుకుంటాను లేదంటే? ఉంది ప్రభు, నో ప్రాబ్లం. భక్తులకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఏమైనా కమెంట్స్ ఉన్నాయని కూడా చెప్పండి.